ఆహా, టైగర్ గడు టైగర్ గారు. హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ అండ్ ప్లేట్. ఇవాళ టైగర్ డే అనమాట. అంటే మన టైగర్ గారికి గ్రూమింగ్ సెషన్ పెట్టించాం ఈరోజు. టైగర్ రే, టైగర్ గడు, టైగర్ టైగర్ ఇలా 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 టైగర్కి ఫుల్గా గుండు చేయించేస్తాం అనమాట. పళ్ళు కూడా తోమిచ్చేస్తాం. ఇయర్ రింగ్స్, నెయిల్స్ అదంతా చేయించేస్తాం. ఎందుకంటే మొత్తం నెయిల్స్, ఇయర్స్, డెంటల్ క్లీనింగ్ ప్రతిదీ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నాం. చూడాలి ఇది ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో ఏంటో. అక్కడ వీడియో కనుక కుదిరితే షేర్ చేస్తాను. మొత్తం సెషన్ అంతా అయిపోయాక కూడా దీన్ని వీడియో పెడతాను. టైగర్ గడు అవ్వబోతామో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు టైగర్. ఇక్కడ ఇక్కడ బాయ్ బాయ్ చెప్పు. అయ్యా బాయ్. హ్యాపీనెస్ వచ్చిందని తెలియదు పాపం దానికి. ఇప్పుడు టైగర్ బయటకు వెళ్తుందా. సో ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇంకా ఆటో రాలేదని టైగర్ గారిని అటు ఇటు రౌండ్స్ వేయించుకున్నాను అనమాట. దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చూడండి ఎలా లాగేస్తుందో. ఎందుకంటే దాన్ని వాకింగ్ అని బయటికి కానీ తీసుకెళ్ళామనుకో చాలా అంటే చాలా అగ్రెసివ్గా అయిపోతుంది అనమాట. అంటే హ్యాపీనెస్, యాంగ్జైటీ ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేదు. తను ఇంటి దగ్గర అబ్బాయి అన్నమాట. మన టైగర్ గార్డ్ గురించి అడుగుతున్నారు, ఎంత కొన్నారు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. తనకి కొద్దిగా భయం. అండ్ ఇక్కడ ఆటో వచ్చేసాక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ టైగర్ని తీసుకెళ్ళడానికి మనకి ఐదర్ స్కూటీ ఉండాలి, మన దగ్గర స్కూటీ లేదు. బండి మీద అంటే ఇంకా ఆబ్వియస్ కావద్దు కదా. సో నేనును ఓంకార్ ఇద్దరు ఆటోలో వచ్చామన్నమాట. టైగర్కి ఆటోలు అలవాటే, చాలా ఏమంటారు హ్యాపీగా కూర్చుంటుంది. సో మాతో పాటు ఈయన కూడా వస్తున్నారు, మా హస్బెండ్ కూడా వస్తున్నారు అనమాట. ఒకతనికి హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఆ టైంలో ఉంటారని వస్తున్నారు. ఇక్కడ గమనించారా టైగర్ గారు వాళ్ళ డాడీ కోసం చూస్తున్నారు. సో ఇక్కడికి మనం మన గ్రూమింగ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. పైకి ఎక్కడానికి ఏమంటారు భయపడుతుంది, ఎందుకంటే డాగ్స్ కొత్త ప్లేసెస్కి పైగా స్టెప్స్ అలాంటివి ఉంటే ఎక్కవన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నెయిల్స్ ట్రిమ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నెయిల్స్ ట్రిమ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేశారు, బాగా చేశారు అనమాట. సో టైగర్ గారికి నెయిల్స్ పెద్దగా లేవనుకున్నాను, కానీ వాళ్ళు ఆ ట్రిమ్ చేసాక అక్కడ ఎంతెంత నెయిల్స్ పడ్డాయంటే వామ్మో ఇంటికి ఇంతున్నాయా దీనికి అనిపించింది. అండ్ ఇక్కడ నేను జీరో హెయిర్ కట్ చేంజ్ చేస్తున్నాను అనమాట. జీరో హెయిర్ కట్ అంటే మనకి ఏ షేప్ కానీ ఇది ఉండదు. సో ఇక్కడ జీరో హెయిర్ కటింగ్ అనమాట. అంటే కంప్లీట్గా తీసేస్తారు, హెయిర్ మొత్తం తీసేస్తారు అనమాట. స్టార్టింగ్ స్కిన్ వరకు తీసేస్తారు. ఇలా తీయించడానికి కారణం ఏంటంటే ఇంకా టైగర్ గడ్ సమ్మర్ కదా, పైగా కొన్ని టిక్స్ అవి కూడా వస్తున్నాయి. వాడికి కొద్దిగా ఫ్రీగా ఉంటుందని మొత్తం ఇలా క్లీన్ షేవ్ చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వాళ్ళు బేగా ఇది కార్పొరేట్ చేయదు. మీరు అక్కడ చూడండి, అది ఎక్కడంటే దాని ఫింగర్స్ మధ్యలో ఉన్న హెయిర్ తీస్తున్నారు, అసలు కదిలిపోతుంది. కానీ వాళ్ళు కోపడట్లేదు, ఏమంటారు ఏమీ రియాక్ట్ అవ్వట్లా. చాలా దాన్ని కామ్ చేస్తున్నారనమాట. కామ్ చేసి దాన్ని ఉరుకోపెట్టి ట్యాప్ చేసి సో అలా దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. చాలా బాగా చేశారు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు అనమాట ఈ గ్రూమింగ్ సెంటర్స్ వాళ్ళని. సో ఇంకొకటి ఏంటంటే చాలా జెంటిల్గా కూడా చేశారు. కింద టైగర్ హెయిర్ చూడండి ఒకసారి. నేను ల్యాబ్ కదా, ల్యాబ్కి పెద్ద హెయిర్ ఏముంటుందని అనుకున్నాను, కానీ అమ్మో చాలా హెయిర్ ఉంది. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే నెయిల్ బఫర్ అనమాట. మనకి ఇది ఎలక్ట్రిక్ది. నెయిల్స్ ట్రిమ్ చేసేసాక అవి షార్ప్గా ఉంటాయి కదా, ఆ షార్ప్గా లేకుండా బఫర్ తోటి స్మూత్గా చేసేస్తున్నారు అనమాట. దాంతో మనకి సేఫ్గా ఉంటుంది అండ్ దానికి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట. అది అక్కడ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ ఎలా చేస్తున్నారంటే అది ఒకే పనికి ఏమంటారు ఇలా కదిలిపోయి ఇలా ఉంటుంటే ఇంకో పని చేసుకుంటున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఏందో ఫస్ట్లో మనకి నెయిల్ ట్రిమ్ చేశారు, కానీ బఫర్ చేయాల ఇక్కడ చేశారు. మళ్ళీ ఇప్పుడు మీకు హెయిర్ కూడా కంప్లీట్గా ఆయన తీయలేదు, ట్రిమ్మర్తో కంప్లీట్గా తీల మార్చుకుంటూ చేసుకుంటున్నారు అనమాట పనులు. ఎందుకంటే టైగర్గా చూడండి ఒకసారి కదులుతానే ఉంటుందన్నమాట, కదిలిపోతుంది.
అది ఇది ఏమాత్రం చిన్నగా అటు ఇటు అయినా పాపం ఇబ్బంది అవుతుంది కదా, వాటికి కూడా బేగా స్క్రాచ్ అదిగో పడినా ఏం పడినా మనకి కూడా ఇలా రండి బాధే, ఒకసారి. వాళ్ళకి ఇంకో కూడాను టైగర్ మాట అంటలేదు. బాధే కదా. సో అదే ఇక్కడ చేస్తున్నారు. ఇది అయిపోయి కాదు మళ్ళీ ఫేస్కి ఇందాక యూస్ బాడీకి యూస్ చేసిన ట్రిమ్మర్ వేరు, అండ్ ఇక్కడ ఫేస్కి సెన్సిటివ్ ఏరియాస్కి వాటికి యూస్ చేస్తున్న ట్రిమ్మర్ వేరు అనమాట. సో ఇది ఫేస్కి చేస్తున్నారు. ఫస్ట్ మౌత్ గార్డ్ పెట్టారు చూసారు, తర్వాత తీసేసారు, ఇక్కడ తీసేసారు చూసారా. ఈ లోపు వాటిని ఏంటంటే ఫ్రెండ్ చేసేసుకున్నారనమాట. సో డాగ్ అగ్రెసివ్గా ఉంటే మేబీ ఉండొచ్చేమో, కానీ మన టైగర్ గడ్ అలా ఉండడు కదా, ఇది ఫ్రెండ్లీగానే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి పడుకునిపోయింది, అంటే దానికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట చేస్తుంటే. పైగా వాళ్ళు కూడా చెప్పాను కదా చాలా జెంటిల్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో అది ఏమో మిగిలిన డాగ్స్ అవన్నీ ఎలాగో కానీ మా దానికి మాత్రం బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ అక్కడ ఎక్విప్మెంట్ చూసారా కింద, నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది అంత పైకి ఎలా లిఫ్ట్ చేస్తారా అని. తీరా చూస్తే కింద బటన్స్ ఉన్నాయి, అవి మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆ బెడ్ లాంటిది కిందకు వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో కింద బటన్ ప్రెస్ చేస్తున్నారు అనమాట కాళ్ళ దగ్గర, అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. నేను చాలా వీడియోస్లో చూసి లిఫ్ట్ చేసి పైకి పెడతారేమో అని అనుకున్నాను, కానీ కాదని ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మీకు వెనకాల కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి చూసారు, అవన్నీ యూజ్ చేశారనమాట. అంటే మనం తీసుకునే సర్వీసెస్ బట్టి అక్కడ ఉండాల్సిన ప్రొడక్ట్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వెనకాల లెగ్ చెప్పాను కదా ఫింగర్స్ మధ్యలో అవి ఉంటాయి కదా, అవన్నీ తీశారు. ఇది ఏంటంటే ఇయర్ క్లీన్, దానికి చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి దాని ఫేస్ ఎక్స్ప్రెషన్, అసలు ఏదో లిక్విడ్ లాంటిది వేసి లోపలంతా ఏంటిది ఫస్ట్ బాగా రబ్ చేశారనమాట ఇయర్ని లిక్విడ్ వేసాక. తర్వాత కాటన్ తోటి వాటితోటి కంప్లీట్గా క్లీన్ చేస్తారు, డీప్గానే క్లీన్ చేశారు, బాగుంది వర్క్గా చేశారు అనమాట. సో అది 2 sides. ఇప్పుడు కూడా మీరు ట్రిమ్మింగ్ కంప్లీట్గా కాలేదు, మళ్ళా చేస్తారు ఆయన. భలే అనిపించింది ఇది ఆ హెయిర్ అంతా ఊడిపోయాక. సో ఇది ఇంకా బాతింగ్ సెషన్. నేను కింద బటన్ అని చెప్పాను కదా, సో ఆ బటన్ ప్రెస్ చేసి అది కూడా పైకి కిందకి మార్చుకుంటున్నారనమాట. మీకు అక్కడ ఆయన ట్యాప్ పెట్టారు చూడండి, అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది, దీన్ని కూడా లిఫ్ట్ చేసి వేయాలి, డోర్ ఓపెన్ చేసి దానికి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మన బాతింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది నార్మల్ బాతింగా లేదా టిక్స్ బాతింగా అవి ఉంటాయి అన్నమాట. సో నేను నార్మల్ బాతింగ్ చేంజ్ చేశాను. ఇది గీజర్ కూడా ఉంది, గీజర్ కూడా ఉందన్నమాట. అదిగో పైన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవసరమైనవి యూజ్ చేసి చేశారనమాట. అండ్ అక్కడ ఒక బ్రష్ కనిపించింది చూసారు, ఆ బ్రష్ తోటి ఏంటంటే టిక్స్ అనేవి క్లీన్ చేసేసారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ 2 times షాంపూస్ అనమాట, 2 types అనుకుంటా యూజ్ చేసి బాగా చేశారు. దానికి చూడండి, మీకు డాగ్ హ్యాపీగా ఉందో లేదో తెలియాలంటే దాని ఫేస్ చూస్తే తెలిసిపోద్ది అది ఎంత హాయిగా ఉందో. చూడండి ఒకసారి, బాడీలో ప్రతి ఈచ్ పార్ట్ చెక్ చేశారు, అంతా చాలా నీట్గా చేశారనమాట. వీళ్ళు చేసేవాళ్ళు మన సైడ్ కాదు, వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళ ఉన్నారనమాట, వీళ్ళు నార్త్ ఇండియన్స్. ఇంకొక పర్సన్ స్టార్టింగ్లో చూశారు కదా, సో ఆయన అప్పుడు మాత్రమే వచ్చారు, మళ్ళీ రాలేదు మధ్యలో. టైగర్ ఒరే పిలిచిన పలకమేంట్రా టైగరు, టైగర్ ఏ నిద్ర వచ్చేస్తున్నా టైగర్. ఇందాక టైగర్ పిలుస్తున్న పలకండి ఒక సైడ్ చూసింది కదా, అదేంటంటే ఈ రూమ్కి అక్కడ విండో ఉందన్నమాట. సో దాన్ని అక్కడ స్నానం అయిపోయాక ఈయన ఇక్కడికి వచ్చి మొత్తం క్లీన్ చేసేసారు, చాలా హెయిర్ పడిపోయింది కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నారు. ఇప్పుడు దాకా అక్కడ ఉంది కదా ఏం చేస్తున్నారా అని ఇంకా అలా ఉండిపోయింది, అది ఆ ట్రాన్స్లో ఉండిపోయింది అనమాట. ఉండిపోయి అందుకే అన్నిసార్లు పిలిచినప్పుడు కూడా పలకలేదు. సో ఇక్కడంతా క్లీన్ చేసాక ఆయన ఇందాక చూసారో ఎలా లిఫ్ట్ చేసి తీసుకొచ్చేసారో దాన్ని, అంటే కింద ఇంకా ఎక్కడైనా ఏమన్నా హెయిర్ ఉంటుందేమో అని చెప్పి లిఫ్ట్ చేసి తీసుకొచ్చేసారు. కింద కాల్తో ప్రెస్ చేస్తున్నారు చూడండి, ఒకసారి గమనించండి కింద, అది మనకి పైకి వెళ్తుంది. సో అది ఆయన అలా క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే బేగా భయపడుతుందేమో అని అనుకుని, అంటే పైకి వెళ్తుంది కదా, సో భయపడుతుంది అనుకుని క్లోజ్ చేస్తారనమాట. సో భయపడుతుందని క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు సరిగ్గా గమనించండి, బ్లో డ్రై చేస్తున్నారనమాట దాన్ని. అది ఎందుకు అక్కడ నేను తీసానంటే ఆయన డోర్ క్లోజ్ చేశారు, విపరీతమైన సౌండ్ వచ్చేస్తుంది, ఎయిర్ కదా, బేగా ఏమన్నా ఇంటికులు అయి ఉంటే వస్తాయని. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇదేంటంటే నోట్లో మౌత్ ఫ్రెషనర్ లాంటిది ఏదో సంథింగ్ వేస్తున్నారనమాట దానికి, అది వేసారు. మాయిశ్చరైజర్ రాశారు, వాటి పావ్స్కి క్రీమ్ ఉంటుంది అనమాట అది రాశారు.
డియోడ్రెంట్ వేశారు, ఇలా చాలా చేశారనమాట. అవన్నీ చేసాకనే మనకి అప్ చెప్పారనమాట. సో అది పెట్టుకోవట్లేదు నోట్లో, అయినా ట్రై చేస్తున్నారు కానీ. సో అది స్ప్రే అనమాట, మంచిగా స్మెల్ వచ్చింది, బాగుంది. మరి ఏం యూజ్ చేశారో ఏంటో తెలియదు కానీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇందాక ట్రిమ్మర్తో యూజ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆయన ఒక స్ప్రే ఉందన్నమాట. ఆ స్ప్రే ఆ ట్రిమ్మర్కి అప్లై చేశారు. దాని మీద కూల్ ఏమైనా ఉంది, కూల్ ట్రిమ్ అని ఏదో ఉంది. నాకేం అర్థమైందంటే వీటికి ఏమైనా మంట వస్తుందని చల్లగా ఉండడం కోసం వేసారో ఏంటో అని నాకు అనిపించింది. అండ్ అక్కడ దాని పావుస్కి మాయిశ్చరైజర్ లాంటిది రాస్తున్నారనమాట. చాలా రఫ్గా అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు అది రాస్తే బాగుంటాయి అన్నమాట వాటి ఫీట్ అది. సో దీని తర్వాత మనకి మాయిశ్చరైజర్ రాశారనమాట ఆ పైనది. ఓకే, వీటికన్నా ముందు ఫస్ట్ పౌడర్ ఒకటి అప్లై చేశారు, నేను అది షూట్ చేయలేదు అనుకుంటా. చూసారు కదా అక్కడ మాయిశ్చరైజర్ ఒకటి రాశారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయేటప్పటికి టైగర్ గర్డ్ బయటకు వచ్చేటప్పటికి మంచి ఫ్రెష్గా, మంచి ఒక బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ తోటి వచ్చాడనమాట. సో మనకి సర్వీసెస్ ఏం చేశారు, కాస్ట్ ఎలా ఉంది, వీటన్నిటికన్నా వాళ్ళు పెట్స్ని ఎలా కేర్ చేశారు అన్నది మనకి పాయింట్ అనమాట. ఇక్కడ కిందకి దించుతున్నారు చూడండి, మీరు ఇందాక చూస్తే పైకి ఉంది కదా, ఇప్పుడు అది కంప్లీట్గా కిందకు వచ్చేసింది దిగడానికి అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, సో అది వాళ్ళు బెల్ట్ తీసేసి మన బెల్ట్ పెట్టేస్తున్నారు. చెప్పాను కదా, మనకి కాస్ట్ కన్నా సర్వీసెస్ కన్నా ప్రొడక్ట్స్ కన్నా నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు పెట్స్ని ఎలా ఏమంటారు హ్యాండిల్ చేశారన్నది పాయింట్. సో వీళ్ళు ఆ విషయంలో చాలా బాగా చేశారు. ఎందుకంటే టైగర్ గర్డ్ అసలు ఎక్కడ కొన్నిసార్లు కదిలిపోయి మెదిలిపోయి అసలు చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట. అంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఆపేసి దాన్ని చెప్పాను కదా కామ్ చేసి ట్యాప్ చేసి ఇవన్నీ చేశారు తప్ప అసలు విసుక్కోవడాలు ఇలాంటివి మాత్రం ఏం చేయలేదు. సో ఇక్కడ ఇంకా కంప్లీట్ అయిపోయిందని కిందకు వచ్చేసాం, బిల్ అదంతా కింద పే చేసేసాం. సో వీళ్ళకి మెడిసిన్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చేసాం, టైగర్కి గ్రూమింగ్ సెషన్ అంతా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చేశారు. వీడియో అంతా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూపిస్తాను ఉండండి. టైగర్ టైగర్ ఇలా రా ఒకసారి, చూపి, ఇలా రా టైగర్ గడు. సర్లే స్మూత్గా మొత్తం చాలా క్లీన్గా చేశారు. ఇలా చూ టైగర్ గడు, టైగర్ 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 ఇలా చూడు, ఒరే టైగర్. సో ఇది మౌత్ గార్డ్, నేను ఆ వీడియో పెట్టలేదా? అయితే ఆన్లైన్లో ఒకసారి పర్చేస్ చేస్తే దీని సైజ్ రాలా. ఇది ఆ గ్రూమింగ్ సెంటర్ దగ్గర కింద మీకు మెడికల్, ఈ వెటనరీకి సంబంధించిన మెడికల్ ఇవి ఉంటాయి, మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, పెట్టకి సంబంధించినవన్నీ. సో దాని సైజ్ చూడండి. అండ్ ఇది చిన్న హుక్, దాని చైన్ హుక్ అన్నమాట. ఈ రెండు తీసుకున్నాను. వాడు టైర్డ్ అయిపోయినట్టున్నాడు, ఏంటో మరి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో చాలా ఎండగా ఉంది. సో ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. బాయ్.